భద్రాద్రి రాముడి తెప్పోత్సవ వైభవం లోక సంచార సంకేతంగా శ్రీరాముడి జలవిహారం. ముక్కోటి ఏకాదశికి ముస్తాబైన నరసింహస్వామి వారి క్షేత్రం. తెల్లవారుజాము నుంచే వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు. ముస్తాబైన చింతల వెంకటరమణ స్వామి వారి ఆలయం. స్వర్ణగిరిలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ఏర్పాట్లు. వేకువజాము నుంచే ప్రత్యేక పూజారాధన. ఇంద్రవెల్లి మండలం కేసలాపూర్లో నాగోబా జాతర. గంగా జలాల సేకరణతో ఆరంభమైన సంబరం. భూభారతి చట్టానికి గవర్నర్ ఆమోదం. మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తామన్న పొంగులేటి. పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ఉపాధి హామీ పెండింగ్ బకాయిలు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు చెల్లించాలని ఆదేశాలు. ఈ కార్ రేసులో కేటీఆర్ను విచారించిన ఏసీబీ. కేసులకు విచారణలకు భయపడే ప్రసక్తి లేదన్న బీఆర్ఎస్ నేత. చెన్నూరులో 2 తలల పామును తరలిస్తోన్న ముఠా అరెస్ట్. 7 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఆదిలాబాద్లో అట్టహాసంగా ఆరంభమైన పోలీస్ స్పోర్ట్స్. జిల్లా కలెక్టర్ రాజర్షిష, ఎస్పీ గౌజాలం వాలీబాల్ సందడి. కామారెడ్డి జిల్లాలో నకిలీ వైద్యుణ్ణి పోలీసులు అరెస్ట్. ఫేక్ సర్టిఫికెట్లు, మొబైల్, ల్యాప్టాప్ను పోలీసులు స్వాధీనం. గండిపేట మండలం నెక్నాంపూర్లో హైడ్రా కమిషనర్ పర్యటన. ధర్మోజీకుంట, గొల్లవాని కుంటల పరిధిలో ఆక్రమణలపై సీరియస్. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో ఉద్రిక్తత. గ్రామ పంచాయతీ విభజనకు వ్యతిరేకంగా ధర్నా. నల్గొండ జిల్లా చిట్యాలలో రోడ్డెక్కిన రైతులు. పత్తి కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని డిమాండ్. ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారుల కొరడా. 15 బస్సులను సీజ్ చేసిన ఆర్టీఏ అధికారులు. సంక్రాంతికి టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు. ఈసారి 6,000 పైచిలకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు. భద్రాచలంలో రివర్ ఫెస్టివల్ ఏర్పాట్లు. పర్యాటకులను కనువిందు చేస్తోన్న అందాలు. ప్రమాద స్థలిని పరిశీలించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా. నంద్యాల జిల్లా అహోబిలేశ్వరి సన్నిధిలో అపచారం. మాంసం, మద్యం సేవించిన 5 ఉద్యోగులు సస్పెండ్. గుంటూరు జిల్లా పొన్నూరులో అర్చకుల ఆందోళన. అర్చకులపై దాడులు చేసి వారిని శిక్షించాలని డిమాండ్. భవిష్యత్ యుద్ధంలో లేదు, బుద్ధుడిలో ఉంది. రష్యా, ఇజ్రాయెల్కు ప్రధాని మోడీ శాంతి సందేశం.